న్యూస్ చూద్దాం. వరంగల్ భద్రకాళి ఆలయంలో బోనాల పండుగ నిర్వహించాలనే నిర్ణయంపై వివాదం మొదలైంది. ఆదివారం బోనాల వేడుక నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తొలి బోనంగా బంగారు బోనం సమర్పించనున్నారు మంత్రి కొండా సురేఖ. అయితే గ్రామ దేవతలకు నిర్వహించే బోనాల వేడుకను భద్రకాళి ఆలయంలో నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా స్పందించారు. ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక వరంగల్ భద్రకాళి ఆలయంలో బోనాల పండుగ నిర్వహించాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయంపై వివాదం మొదలైంది. ఆదివారం బోనాల వేడుక నిర్వహించేందుకు అయితే దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లయితే చేస్తోంది. తొలి బోనంగా బంగారు బోనం సమర్పించబోతున్నారు మంత్రి కొండా సురేఖ. అయితే ఆ గ్రామ దేవతలకు నిర్వహించే బోనాల వేడుకను భద్రకాళి ఆలయంలో నిర్వహించడంపై విమర్శలైతే వస్తున్నాయి. అటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా స్పందించారు. ఆయన అయితే ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, భద్రకాళి ఆలయంలో బోనాల పండుగకు సంబంధించి వివాదం అయితే మొదలైంది. అసలు ఏం జరిగింది? అంటే ఈ బోనాలు ఇంతకు గతంలో ఉండేవా, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారా? వివాదం ఎందుకు మొదలైంది? అంటే భద్రకాళి అమ్మవారికి బోనాల సమర్పణ అనేది ఇప్పటివరకు చరిత్ర కూడా లేదు. సో ఆగమ శాస్త్రం ప్రకారమే అమ్మవారికి ఇప్పటివరకు కూడా వేడుకలు నిర్వహించడం కానీ శాఖ మీద ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. కానీ గత 4 రోజుల క్రితము భద్రకాళి ఆలయ ఈవోతో పాటు అర్చకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి భద్రకాళి అమ్మవారికి 22వ తేదీన బంగారు బోనం మంత్రి కొండా సురేఖ సమర్పిస్తారంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పటి నుంచి బోనం సమర్పణపై కూడా పూర్తిగా లోపల వివాదం అయితే చెలరేగింది. ఇక దీనిపై ఆయన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా స్పందించారు. అసలు ఎవరిని అడిగి బోనాల సంప్రదాయం తీసుకొస్తున్నారు అనేటువంటి వర్షం చెప్తూనే నేను బోనాల సమర్పణకు వ్యతిరేకం కాదు, కానీ ఎవరిని చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ మాట్లాడుతూనే గ్రామ దేవతలకు సంబంధించి జంతు బలులు ఇవ్వడం, తర్వాత మద్యాలు సేవించి ఒక డ్యాన్సులు వేస్తూ కూడా అమ్మవార్లకు బోనాలు సమర్పించే ఆనవాయితీ ఉంటుంది. కానీ అట్లాంటి ఆనవాయితీ భద్రకాళి అమ్మవారికి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే భద్రకాళి అమ్మవారి వద్ద జంతు బలి కానీ మాంసాహారము మద్యం అంతా కూడా నిషేధం కాబట్టి ఈ భద్రకాళి అమ్మవారికి ఎందుకు బోనాలు సమర్పిస్తారు, అసలు ఇట్లాంటి ఆచారం ఎందుకు తీసుకొస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మంత్రి కొండా సురేఖ నిర్ణయంపై మండిపడుతూనే ఆలయ అధికారులు కూడా ఇట్లాంటి విషయం లోపల సర్క్యులర్ జారీ చేయడము, స్థానిక ప్రజాప్రతినిధులను కూడా నిర్ణయం తీసుకోకపోవడం ఏంటని కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక దీనిపై ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాలంటూ కూడా పశ్చిమ ఎమ్మెల్యే నాయన సూచనలు చేశారు. సో దీనిపై కొండా సురేఖ ఇప్పటివరకు స్పందించకపోవడము, ఓన్లీ పూజారులతోనే మీడియా సమావేశం పెట్టించడం వెనుక కూడా కావాలనే బోనాల పేరుతోని రాజకీయం చేయాలని చూస్తున్నారు. దేవుళ్ళ మీద ఒక చర్చ జరుగుతుంది. సో దీనిపై కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. రేఖ వేణు, అయితే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేతో సంప్రదించకుండా ఇటువంటి నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు? దీనికి సంబంధించి కొండా సురేఖ స్పందిస్తారా? ఇప్పటి వరకు కూడా దేవాదాయ శాఖ మంత్రి ఉన్న కొండా సురేఖ అసలు బోనం సమర్పణ మీద స్పందించలేదు. కానీ 10 రోజుల క్రితము రాజగోపురాలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేసిన సందర్భంలో బోనాల ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతో వైభవంగా జరుపుతున్నాము. కాబట్టి భద్రకాళి అమ్మవారికి కూడా బోనాలు జరపాలనేటువంటి చర్చను ఆమె కొంత బయట పెట్టారు. సో ఆ తర్వాత వెంటనే ఆలయ అర్చకులు అదేవిధంగా ఈవో కూడా సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో బంగారు బోనం సమర్పిస్తారు మంత్రి అంటూ చెప్పడం తర్వాత అసలు ఈ మధ్య కాలంలో దాదాపు 1 వీక్ టైం జరిగింది. ఆ సమయం లోపల స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం లేదు. అసలు దీనిపై కమిటీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. నూతనంగా భద్రకాళి అమ్మవారికి ఆలయ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. సో ఈ కమిటీ నిర్ణయం లేదు, స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవన్నీ లేకుండానే ఏకపక్షంగా బంగారు బోనం సమర్పణ అనేది ఎందుకు తీసుకొచ్చారనేటువంటి కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. ఎందుకంటే శాకంబరి దేవిగా కూడా భద్రకాళి అమ్మవారిని పూజిస్తారు. సో అంటే శాకంబరి అంటే అమ్మవారు పూర్తిగా వెజిటేరియన్ అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సమయంలో జంతు బలి నిర్వహిస్తూ మద్యం సేవిస్తూ వచ్చేటువంటి బోనాల సమర్పణ ఎందుకు చేయాలి అనేటువంటిదే ప్రధానంగా చర్చ. దీనిపై కొండా సురేఖ స్పందించాల్సింది. కానీ దాదాపు 2 రోజుల నుంచి కూడా ఆమె సైలెంట్ గా ఉండడం, ఏకంగా సర్క్యులర్ జారీ కావడంతో సైలెంట్ గా కొండా సురేఖ తను బోనం సమర్పణ కోసం అన్ని పనులన్నీ కూడా చక్కబెట్టుకోవడానికి చర్చ జరుగుతుంది. సో దీనిపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా ఎండోమెంట్ సంబంధించిన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సో ఆ తర్వాత కొండా సురేఖ స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. రేఖ వేణు, అయితే ఈ బంగారు బోనం కొండా సురేఖ సమర్పించబోతున్నారు. ఆదివారం రోజు ఈ బోనాలు జరగబోతున్నాయి అంటూ కూడా ఒక సర్క్యులర్ ను కూడా జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయా?
అంటే ప్రస్తుతం ఈ అంశంలో వెనక్కి తగ్గే పరిస్థితులు ఉంటే మాత్రము మీడియా సమావేశం తర్వాత తీవ్ర చర్చ జరిగినప్పుడే పూర్తిగా ఈ వ్యవహారం లోపల ఎండోమెంట్ శాఖ వెనక్కి తగ్గాల్సింది. కానీ నిన్న సాయంత్రము ఊటౌట్నే సర్క్యులర్ జారీ చేయడము, ఓన్లీ 200 మందికి పైగా వచ్చేటువంటి భక్తులతోని ర్యాలీగా వస్తూ బంగారు బోనం ఒక మంత్రి మాత్రమే సమర్పిస్తారనేటువంటిది అక్కడ ఆలయ అధికారులు చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే కొండా సురేఖ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కొండా సురేఖ తగ్గే అవకాశం లేదనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. కానీ స్వయాన కొద్దిసేపటి క్రితము పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి మీడియా ముఖంగా తాను ఈ యొక్క బోనాల సమర్పణను వ్యతిరేకిస్తున్న విషయం చెప్పడంతో అసలు దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తుందా, లేకపోతే ఎండోమెంట్ శాఖకు తాను ఏమైనా ఫిర్యాదు చేస్తారా, ఆ తర్వాత కొండా సురేఖ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని కూడా చూడాల్సి ఉంది. రేఖ వేణు, అయితే ఈ అంశంకి సంబంధించి ఆలయ అధికారులు కానీ, పూజారులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ ఎటువంటి స్పందన తెలియజేస్తున్నారు? అంటే ప్రస్తుతం గత వారం క్రితము ఆలయ అర్చకులు, ఎండోమెంట్ ఆ ఈఓ ఏదైతే భద్రకాళి ఈఓ శేషుభారతి ఉన్నారో ఆ ఇద్దరు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతనే అక్కడ కొంతమంది అర్చకుల్లో కూడా 2 వర్గాలుగా విడిపోయి బోనం సమర్పణ మీద హుటాహుటిన ప్రకటన చేయడం వెనుక అంతరార్థం ఏంటంటూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆ తర్వాత అర్చకుల మధ్య కొంత కాంప్రమైజ్ చేసినటువంటి చర్చ జరిగింది. అయితే వరంగల్ కు సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, మేధావులు, కొంత హిందుత్వ సంస్థలకు సంబంధించిన వ్యక్తులంతా కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే బోనం సమర్పణను అసలు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ తీసుకొచ్చారు. అసలు ఏ కారణాలతో బోనం జరపాల్సి వచ్చిందో, ఆ వ్యవహారం బయటికి ఎందుకు తీసుకొచ్చారనే విషయంలో కూడా ప్రజలకు చెప్పాల్సి ఉంది. కానీ ఎటువంటి సమాచారం లేకుండానే ఏకంగా బోనం సమర్పిస్తారంటూ కూడా ప్రకటన చేయడంతో తీవ్రంగా హిందుత్వ సంఘాలు కూడా ఫైర్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి కొన్ని రాజకీయ పార్టీల పరంగా, ప్రతిపక్షాల పరంగా, సొంత పార్టీలను కొంతమంది వ్యక్తులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి కొంతమంది అర్చకులు కూడా ఈ బోనం సమర్పణకు వ్యతిరేకంగా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, వీళ్ళు ఏమన్నా వ్యతిరేకిస్తారా అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. కానీ అర్చకులు మాత్రం 2 వర్గాలుగా వెళ్ళిపోయారు బోనం సమర్పణ విషయం లోపల. సో భద్రకాళికి ఇన్నేళ్లు లేని సంస్కృతి సంప్రదాయాన్ని ఎందుకు తీసుకొస్తారనే చర్చ కూడా అక్కడ జరుగుతుంది. శాకాంబరి దేవికి బోనం సమర్పణ సమయం లోపల జంతు బలుగా నిర్వహిస్తే పూర్తిగా ఇక్కడ వరంగల్ ఓరుగల విలువైపోయినటువంటి భద్రకాళి అమ్మవారి ఆగ్రహానికి గురికావాల్సినటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 2 వర్గాలకు సంబంధించి ఇప్పటికే ఎండోమెంట్ శాఖకు తమ సూచనలు తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక ఏదైనా సమాచారం వస్తుందని చూసినప్పటికీ ఏకంగా సర్క్యులర్ రావడంతో కూడా అటు అధికారులకు సంబంధించినటువంటి ఈ సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని తెలుస్తుంది. సో మొత్తానికైతే ఎల్లుండి బోనం సమర్పణ నాటికి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, కొండా సురేఖ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా అనే దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సో దీనిపై కొండా సురేఖ వెనకడు వేస్తారా లేదా బోనం సమర్పణ పూర్తి చేస్తారా అనేది కూడా చూడాలి. రేఖ రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక వరంగల్ భద్రకాళి ఆలయంలో బోనాల పండుగ నిర్వహించాలనే నిర్ణయంపై అయితే వివాదం అయితే మొదలైంది. ఆదివారం బోనాల పండుగ నిర్వహిస్తారు. తొలి బోనంగా బంగారు బోనాన్ని సమర్పించబోతున్నారు కొండా సురేఖ అంటూ కూడా ఒక సర్క్యులర్ అయితే జారీ చేశారు. మరి దీనికి సంబంధించి వివాదం అయితే చెలరేగుతోంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా తనను సంప్రదించకుండా ఈ వేడుకను ఏ విధంగా నిర్వహిస్తారు అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు నెలకొన్నాయి.